కానీ ఇక్కడ చూస్తే గనక చాలా షాప్స్ ఉండేది, ఇక్కడ లైన్ గా ఫుడ్ కోర్ట్స్ ఉండేది. కాకపోతే కుమారి ఆంటీ దగ్గరికి చాలా మంది వచ్చేది, కానీ కుమారి ఆంటీ లేకపోవడం వల్ల చాలా షాప్స్ లలో జనాలు కనిపిస్తున్నారు. చాలా మందికి ఇలా గిరాక్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఇది ప్లస్ అనుకోవచ్చు, మైనస్ అనుకోవచ్చు. ఎందుకంటే కుమారాంటికి మైనస్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళకు కూడా ప్లస్ అయింది. ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది అక్కడ వీళ్ళు పాపం చూస్తే గనక చాలా మంది ఈగల దోబలు కొట్టుకుంటా కూర్చునే వాళ్ళు పాపం పక్క వాళ్ళందరూ ఇక్కడ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చినప్పుడు. కానీ ఈ 2 రోజులు మాత్రం వాళ్ళు కొంచెం చేసుకున్న అంటే వర్క్ చేసుకున్న దానికి ఫలితంగా 2 డేస్ వెళ్ళి వెళ్తున్నామో అనుకుంటున్నాను నేను. అండ్ అందరికి అన్ని షాప్స్ కి వెళ్ళాలి, అన్ని షాప్స్ కి మనం ఉండాలని కోరుకుంటున్నాను. సరేనమ్మా, చూస్తే గనక మీడియాలో హైప్ ఎక్కింది. 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు లేని ఈ సంవత్సరం మొత్తం ఒక 2-3 నెలలే, ఈ 2-3 నెలలు సంక్రాంతి నుంచే ఓకే. ఇప్పుడు మీరు రావడం వల్లే కదా ఇలాగ. ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నారు మీరు. ఇప్పుడు తన అయితే చెప్పిందో లేకపోతే మీరే చేస్తున్నారో తన గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. నాకు ఫ్యామిలీ ఉందా, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లల్ని నేను చదివించుకోవాలి, చేసుకోవాలి. నేను కష్ట సుఖాలు నాకు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి. నేను రోజుకి 800 రూపాయలు రెంట కట్టుకోవాలి దీనికి. ఇప్పుడు నాకు రోజుకి 10,000 అయితేనే కానీ 2,000 మిగలవు దీని మీద. ఆ 2,000లో నేను 800 రెంటే కట్టుకోవాలి. ఉన్న 1,200లోనే నేను ఇంటి రెంట్, ఇంట్లో పోస్కారం అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు తన గురించి అనేసి చెప్పడానికి అనేసి యూట్యూబ్ వాళ్ళు అందరూ వస్తున్నారు. వచ్చి నా కొట్టు మీద పడ్డది ఆ ఎఫెక్ట్. తనకు బాగానే ఉంది, తనంతా పర్లేదు, తను బాగానే ఉంది. ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి అమ్ముతుంది, తనకి అదే గిరాకు ఉంది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినంత మాత్రం ఆవిడ గిరాకు ఏం పెరిగిపోలేదు, అదే గిరాకు ఉంది, అదే ఇది ఉంది. యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఎందుకు ఈ జనాలతో ఇలాగ ఆడుకుంటారో. ఆ రోజు సోమవారం తీసారంటే యూట్యూబ్ వాళ్ళది ఈ పబ్లిక్ దే తప్పు. సోమవారం తీసినా సోమవారం బండి పట్టిపోయినా, మంగళవారం ఫుడ్ తీసుకెళ్ళిపోయినా పబ్లిక్ దే కేవలం ఈ యూట్యూబ్ వాళ్ళదే తప్పు. ఏంటంటే ఆ రోజు మంగళవారం అసలు చూసారా మీరు, ఒక 10 మంది యూట్యూబ్ వాళ్ళు రావడం, వచ్చి అక్కడ స్టాండ్ లో ఫిట్ చేయడం, ఫిట్ చేసి ఆవిడని అడగడం. ఆడ తినేటోళ్ళు ఒకడే వస్తున్నారు, చూసేటోళ్ళు 100 మంది వస్తున్నారు. అందులోనే ఇప్పుడు పక్క షాప్ ఉంది, నేను 4 కూల్ డ్రింక్స్ లేదా వాటర్ బాటిల్ లేదా ఛాయ్ లేకపోతే సిగరెట్లు అమ్ముకుంటేనే కదా నాకు పొట్టాలి. ఇది మీరు అందరూ వచ్చి ఇలాగ మొత్తం మూగేసి చేస్తే నాకైతే మాత్రం పొట్ట ఎలాగెళ్తుంది చెప్పండి ఒకసారి. పక్కోళ్ళ గురించి ఆలోచించాలి కదా. రేవంత్ సారు మంచి అయిన కాబట్టి, మనసున్న కాబట్టి, పేదోళ్ళ గురించి ఆలోచించాడు కాబట్టి పెట్టుకోమని చెప్పాడు, ఉంచారు. లేదా ఇదే పరిస్థితిలో అదే ట్రాఫిక్ పోలీసులు ఈ మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తే ఈ 15 షాపులకి మీరేం సమాధానం చెప్తారు ఒకసారి చెప్పండి నాకు. చెప్పండి ఒకసారి. అయితే మీకు కూడా పక్క షాప్ లో కూడా అమౌంట్ ఇస్తున్నా, నేను ఆమెను కవర్ చేస్తున్న పబ్లిక్ వచ్చినందుకు, కానీ టాక్ వచ్చిందా ఎంతవరకు నిజాము? ఎవరు ఎత్తున్నారు? ఆవిడ ఎత్తుందా? నాకు ఆవిడ ఎత్తుందా? నా కష్టం. నేను కనీసం భోజనం చేసినా, నేను ఇంటి దగ్గర నుంచి రైస్ తెచ్చుకోకపోతే భోజనం చేసినా సరే, మా ఆయన డైలీ చికెన్ రైస్ తింటాడు, చికెన్ రైస్ కి 100 రూపీస్ ఇచ్చేస్తాను. నేను వెజ్ తింటాను, నేను ఎక్కువ అంటే వారాలు చేస్తాను. నేను నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను, వెజ్ తింటాను. ఆ వెజ్ కూడా నేను డబ్బులు ఇచ్చే తింటాను. ఆవిడ అలా మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఏం పోషించలేదు. ఆవిడ కాళ్ళు వాసిపోయి రెక్కలు ముక్కలు అయిపోయేలా కష్టపడితేనే నాకు 10,000 గిరాకీ అయితే నాకు 2,000 మిగులుతుంది. ఇందులో ఆ 2,000 రూపాయలు నేను 800 రెంటే కట్టుకోవాలా. ఉన్న 1,200 నేను మొత్తం అన్ని చూసుకోవాలా. ఆవిడ నాకు ఉత్తినే ఎందుకు ఇస్తుందమ్మా జీతం? ఇప్పుడు ఇంత చిన్న షాపులోని ఇంత పబ్లిక్ ఇదైపోయి ఇంత ఇదైపోతే పక్క షాప్ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని వాళ్ళకి తెలియాలి కదా. 2-3 వచ్చినప్పటి నుంచి మేము చెప్తున్నాం, వదిన పెరిగిపోయారు బాగా, ఆపండి 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 అంటే ఎవరు ఆలకించలేదు, ఆపలేదు. తంద తప్పు కాదు, పబ్లిక్ దే తప్పు, యూట్యూబ్ వాళ్ళే తప్పు. తంద తప్పు అయినా మేము అనం, ఎందుకంటే తంద లేదు తప్పు. ఎందుకంటే తన 13 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంది. తను కూడా యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు మైక్లు పెట్టుకొని మాట్లాడుకుంటే వడ్డించి చేయడం వల్ల తినేటోళ్ళు 5 మంది అయిపోయారు, చూసేటోళ్ళు 100 మంది అయిపోయారు ఇక్కడ. దానివల్లే. లేకపోతే 20 సంవత్సరాలు బట్టి లేని పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావాలి? 20 సంవత్సరాలు బట్టి లేనిది ఇది ఇప్పుడు ఎందుకు రావాలా? ఆవిడ 13 సంవత్సరాల నుంచి ఉంటుంది. 13 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు తీసేయాలి? ఆవిడని సడన్ గా దేనికోసం తీసేయాలా? మీకోసమే తీసేసారు. కానీ ఆమె కూడా రేట్లు పెంచిందని తెలియడం జరిగింది. ఎంతవరకు పెంచడం తెలిసిందంటే ఇప్పుడు సరుకుల రేట్లు పెరిగినాయి. నన్ను ఆవిడే కదా అందరూ పెంచారు. సరుకుల రేట్లు పెరిగినాయి, పెంచుకుంది తప్పులేదు. ఆవిడే కష్టం చేస్తుంది. సరుకుల రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్ పెరిగింది, బియ్యం రేటు పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. ఆవిడే పెంచింది, దానికైతే తప్పలేదు. ఇష్టపడే వాళ్ళు తినాలా, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఇంత మేము దీనికి తినగలుగుతాం అన్న వాళ్ళే వచ్చి తినాలా, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని రేట్లు పెంచింది, అలా చేసింది, ఇలా చేసింది అని ఆవిడ కామెంట్లో పెట్టి, వాటిల్లో పెట్టి, ఇట్లలో పెట్టి మొత్తానికి గల్లీని అయితే ఇది చేశారు. ఇప్పుడు ఎఫెక్ట్ అంటే నాకే పడ్డది. నాకు కూడా ఏం సమాధానం చెప్తారో చెప్పండి మీ యూట్యూబ్ వాళ్ళు. అది నేను రెంట్కి నడుపుతున్నాను. నేను ఇంకా సొంత ప్లేస్, సొంతదంటే గవర్నమెంట్ వాళ్ళని బతకమని ఇచ్చింది. వాళ్ళు 1 రూపాయి ఎవరికి కట్టవసరం లేదు. ఈ చిన్న ప్లేస్ లో నేను ఎంత ఇది చేస్తే ఉన్న వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ పెడతాను ఆవిడకి తెలియాల, మీకు తెలియాల.
మేము రెక్కలు పట్టుకునే కదా వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చి కష్టపడుతున్నాం కదా. మేమైతే ఇదిగా లేం కదా, మాకు కష్టపడితేనే కూడు లేతే లేదు. ఎట్లా అదే ఇవాళ చూస్తే కనుక ఆంటీ దగ్గర కన్నా అన్ని ఇవాళ గిరాక్ కనిపిస్తుంది, లేకుంటే ఉట్టప్పుడు ఖాళీగా ఉండేటోళ్ళు వాళ్ళు. ఉట్టప్పుడన్నా ఖాళీ లేదు, ఉట్టప్పుడన్నా ఎవరికి అయ్యి గిరాక ఆళ్ళకి అవుతుంది. ఉట్టప్పుడన్నా ఆవిడకి అయ్యి గిరాక ఆవిడకి అవుతుంది, ఎవరికి అయ్యి గిరాక ఆళ్ళకి అవుతుంది. ఈ గల్లీలో అది ఈ గల్లీలో ఎవరికరి గిరాక ఆళ్ళకి అవుతుంది. ఇప్పుడు ఆవిడ యూట్యూబ్ లో ఫేమస్ అయిందని ఈ పబ్లిక్ ఉన్నారు కానీ ఎప్పుడూ అదే గిరాక ఆవిడది. అక్కడి నుంచి ఎత్తుంటే ఇక్కడ నుంచి వంట చేసి ఇవ్వడాలి మాంగారు, వంట చేసి ఇచ్చివాడు. రైస్ పెట్టి డైలీ 40 కిలోలు 50 కిలోలు రైస్ ఉండేవాడు వాళ్ళ మామగారు. అప్పుడు కూడా ఇచ్చివాడు. అప్పుడు ఆవిడకి గిరాకీ తగ్గలేదు, ఇప్పుడు తగ్గలేదు, ఇప్పుడు ఇది లేదు, పెరగలేదు. ఎప్పుడు ఉన్న గిరాకే ఉంది ఆవిడ. కంటే మామూలుగా మనుషులు ఫాలోయింగ్ పెరిగింది. ఫాలోయింగ్ పెరిగి జనం అంతా వచ్చి గల్లీలో పడుతుంటే మాకు ఎఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక ఇలాగ ఉన్నారు జనం. ఇదే పరిస్థితి నాకు 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి. నేను ఏం అమ్ముకోవాలా, నేను రెంట్ ఏం కట్టుకోవాలో నాకు సమాధానం చెప్పండి. అది ఇంత చిన్న ప్లేస్ లో అంత పబ్లిక్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎవరైనా సరే బతకమని ఇచ్చాడు, గవర్నమెంట్ వాడు ఇచ్చాడు, ఎవరి జాగా కాదు ఇది, ఏదో బతకమని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎంతగా అయితే ఇచ్చారో ఎంతలో అయితే మనం బతకాలా అంతలోనే బతకాలా. ఏంటన్నా ఇప్పుడు దీనికి ఏం కోరుకుంటారమ్మా మీరు? అసలు ఏంటి చెప్పండి, మీ సమస్య వల్ల ఏం కోరుకుంటున్నావు అంటే నాకు అయ్యి గిరాకీ నాకు అవ్వాలి నాన్న. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సారో వస్తారో లేకపోతే పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఆవిడైతే రావాలా. ఆవిడ వస్తేనే గిరాకీ ఉంటది అందరికి కూడా. ఒక క్యాబులు కానీ ఎవరైనా ఆవిడ వస్తేనే కడుపు నిండా అన్నం తింటారు. రావాలి, ఆవిడ రావాలా. కానీ దానికి ఇక్కడ ఒక సొల్యూషన్ అనేది చూపించాలి మాకు కూడా. అంటే గవర్నమెంట్ ఇచ్చింది, మీకెందుకు ఇవ్వలేదమ్మా? వాళ్ళు యూనియన్ లో ఉన్నారు. యూనియన్ లో 18 సంవత్సరాల కిందట ఒక పెద్ద మనిషి ఉంది, ఆవిడ ఒక 4-3 ఉన్నారు. వాళ్ళు తిరిగి కోర్టులో గరీబోళ్ళు, మాకేమీ లేదు, మేము ఇక్కడ కష్టపడి బతుకుతున్నాం, మేము రోడ్డు ఏర్పు బతుకుతాం సార్, మాకు ఏదైనా ఆధారం పెట్టండి అని కాంగ్రెస్ అయ్యమ్మలో బతిమాలుకుని కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నారు. తెచ్చుకుంటే 4 కానించి 5 అయ్యారు, 5 కానించి 10 మంది అయ్యారు, 10 మంది కానించి 15 మంది అయ్యారు. 15 మంది అయిన తర్వాత ఇలాగే ఈవిడ పరిచయం అయితే అమ్మ ఇక్కడ పలానా దిక్కిన ఫుడ్ కావాలా పెట్టు, నువ్వు వంటలు బాగా చేస్తున్నావు. 2-3 సార్లు ఆవిడ వంట టేస్ట్ చేసిందంట. చేస్తే పలానా దిక్కిన ప్లేస్ ఉంది, నేను పెడతాను, పెట్టుకోండి అనేసి పెట్టింది. పెట్టిన కానించి అదే గిరాకు ఉంది ఆవిడ. పెట్టిన కానించి స్టార్టింగ్ లోనే పెరిగింది. ఏంటంటే ఆవిడ టేస్ట్ బాగుంటది, నేను చెప్తున్నాను కదా, క్వాలిటీ వాడితే టేస్ట్ బాగుంటది, నీట్ గా ఉంటది, మనిషి మంచితనంగా వడ్డింతది చేస్తుంది. దానివల్ల గిరాకీ ఎమ్మట స్టార్టింగ్ లోనే పెరిగింది. పెరగడం అలాగ అవుతూనే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు రావడం వల్ల కాదు, ఆవిడకి అవ్వడం కాదు, ఎప్పుడు ఆవిడ గిరాకు ఎప్పుడూ గిరాకు ఉంది. ఆ గిరాకు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే ఆవిడ డైలీ 100 వల్లాలు 100 కిలోలు 150 కిలోలు 120 కిలోలు రైస్ చేసేది, అందులోనే సరిపెట్టుకోవాలి. నాకు ఇలా ఒక దారి చూపించారు. ఆ దారి చూపించిన దాంట్లో నేను ఒక విధానంగా బతకాల, పబ్లిక్ కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ ఉన్న షాపులకు కానీ నేను ఇబ్బంది పెట్టకూడదు అని చేసుకుని ఉండాలి. ఎందుకు నాన్న యూట్యూబ్లో ఎందుకు ఇప్పుడు తనతోనే పోయిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పరిపాలన వచ్చింది, ఇదే ఆ పరిపాలన ఉంటే ఈ షాపులు ఖచ్చితంగా తీసేసింది, తెలుసా మీకు? ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో 3 సార్లు తీసారు ఈ షాపులు. 3 సార్లు తీసారు. 3 సార్లు కూడా బతిమాలి తెచ్చుకున్నారు. మళ్ళీ మొత్తం 3 సార్లు తీసేసారు. గత ప్రభుత్వం 3 సార్లు తీసేసారు. తీస్తే 3 సార్లు బతిమాలి ఆలకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని గరీబోళ్ళం సార్, మేము కోవిడ్ లో చాలా దెబ్బతిన్నాం సార్, అలా సార్ ఎలా సార్ అని పోలీసులతో తిట్లు తిని, మున్సిపాలిటీ వాళ్ళతో తిట్లు తిని ఎలాగైతేనో మళ్ళీ తెచ్చారు. ఇదే పరిపాలన పాత గతంలో పరిపాలన ఉంటే ఇవాళ రోజున ఏమైపోయినా అసలు ఈ షాపుల వాళ్ళు అందరూ ఏమైపోను. ఇందులో కొంచెం బాగా బతికే వాళ్ళు ఉన్నారు, కొంచెం లేని వాళ్ళు ఉన్నారు. డైలీ 1000 రూపాయలు గిరాక ఈ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటన్నా డైలీ 5000 అమ్మితే 1000 రూపాయలు మిగిలి వాళ్ళు కూడా ఉన్నారు ఈ గల్లీలో. ఆ 1000 రూపాయలతోనే పిల్లల్ని చదివించుకుని రెంట్లు కట్టుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు ఈ గల్లీలో. గల్లీ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు సార్ వచ్చిన గురించి ఇచ్చారు, బతకమని వదిలేసిన గురించి ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే అందరూ ఏమైపోవాలా? రేవంత్ రెడ్డి గారి వల్ల మీరు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు, లేకపోతే ఏమైపోవాలా? ఇప్పుడు డైలీ 10 మంది 10 రోజుల నుంచి ఇలాగే ఉంటుంది నాన్న పబ్లిక్.
నేను ఎలా వ్యాపారం చేసుకోవాలా, ఎలా చేయాలా, మీ యూట్యూబ్ వాళ్ళే నాకు సమాధానం చెప్పాలి. నా వ్యాపారం అదే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రావచ్చు టేస్ట్ కోసం వస్తున్నారు, ఆకలి కోసం వస్తున్నారు. దూరంగా వెహికల్స్ పెడతాక ఇక్కడ ప్లేస్ లేదు, అక్కడే పెట్టుకోవాలి. ఎక్కడంటే అక్కడే పెట్టుకోవాలి. దూరంగా పెట్టడానికి ఇక్కడ ఏం లేదు. ఒక పద్ధతిగా వచ్చి, ఒక విజిల్ని మానేసి, ఒక చప్పట్లు మానేసి పద్ధతిగా వచ్చి పద్ధతిగా తిని పక్క షాప్ వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చి తినేసి వెళ్ళండి. మళ్ళీ ఇప్పుడు కుమారి ఆంటీకి ఏం చెప్తారు? యూట్యూబ్ వాళ్ళని ఇప్పుడు వచ్చిన జనాలకి ఎట్లా మెయింటైన్ చేయాలంటారు? ఇప్పుడు తన పర్మిషన్ ఇస్తేనే కదా అందరు వచ్చేది. తను నిరాకరిస్తే ఎవరు వస్తారమ్మా? తన తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని అడుగుద్దో ఎవరిని అడుగుద్దో తనైతే ప్లేస్ పెంచుకోవాలి. మా బండి మీద అయితే పడితే కాదు నాన్న, నేను రెంట కట్టుకోవాలి, నేను బతకాల పిల్లలతో ఉన్నాను, నా బండి మీద అయితే పడితే కాదు. ఈ షాప్ మీద 2 ఆధారపడి ఉన్నారు. మా ఓనర్ గారికి ఏ ఆధారం లేదు, ఆవిడికి కొడుకు చనిపోయాడు, నేను ఇచ్చిన రెంట్తోనే ఆవిడ బతకాలి, అదే వచ్చిన డబ్బులతో నేను బతకాలి. నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఆవిడ ప్లేస్ పెంచుకుంటుందో ఏం చేస్తుందో రేవంత్ రెడ్డి సార్ని అడిగి పెంచుకుని చేసుకుని వచ్చి పెట్టుకోవాలి. నా షాప్ మీద పడితే మాత్రం నేనైతే తట్టుకోలేను నాన్న. ఇంకా ఏంటంటే నా పరిస్థితి అలాంటి, నా బాధలు అలాంటి, నా పరిస్థితి అలాగుంది. అది నేను వచ్చి బతుకుతున్నానంటే నా పరిస్థితి అలాంటిది. మీరు అందరూ అర్థం చేసుకుని నాకు కూడా మంచిగా అవ్వాలని చేయండి. మరి ఇంత ఇదిగా ఆవిడ తీసుకొచ్చారు కాబట్టి పక్క షాప్ వాళ్ళు కూడా ఆవిడ గురించి ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ వాళ్ళకి చీలు వాళ్ళకి ఇవ్వాలా, పబ్లిక్కి చీలు పబ్లిక్కి ఇవ్వాలి. ఇప్పుడు నాకు కస్టమర్స్ రావట్లేదు తెలుసా, ఎందుకంటే నేను అలసిపోయి ఎవరిని ఏమంటున్నారో నాకే తెలియట్లేదు, టెన్షన్లో అవ్వట్లేదు, గిరాక్ అవ్వట్లేదు. నేను రోజుకి 800 కట్టాలా, ఏం చేయాలి నేను, ఎలాగ ఈడ్చుకు రావాలా ఈ సంవత్సరం ఏంటి నాకు ఈ బాధ. మా ఆయన చూస్తే మాట్లాడ్డాయన ఎక్కువ, ఎవరిని ఏమంటాం. ఇక్కడ అందరికీ తెలుసు, ఒకళ్ళు చూస్తాడో ఒకళ్ళు గొడవ తేడో, ఆయన పని ఏదో ఆయనే ఉంటుంది, సైలెంట్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన కస్టమర్ నుంచి నేను అనాల్సి వస్తుంది, ఏమని బాబు అలా జరగండి, మీరు మనుషులు కాదా, గాడిదలా తింటాకు వచ్చారని. ఇప్పుడు అదే కస్టమర్స్ పలానా రోజున ఆంటీ ఇలాగందే, తన షాప్కి వెళ్ళి ఛాయ్ ఎంత తాగాల, తన షాప్కి వెళ్ళి వాటర్ బాటిల్ ఎందుకు కొనాలా, తన షాప్కి వెళ్ళి సిగరెట్ ఎందుకు కొనాలా అన్న ఫీలింగ్ వచ్చేది కదా మీలో. ఇప్పుడు నువ్వు ఒకసారి వచ్చావు ఆంటీ దగ్గర ఫుడ్కి వచ్చావు, ఇక్కడ నిలబడ్డావు, నేను ఎంతసేపునా నువ్వు జరగలేదు, నేను ఏదోటి అంటాను బాధ కలిగి, ఏదోటి అంటే రేపొద్దున అది నీ మైండ్లో ఉండిపోద్ది. రేపొద్దున రోజున వస్తావు, ఆవిడ రాకపోవచ్చు రావచ్చు, ఆంటీ ఇలాగంది, ఆంటీకి చాలా ఇది ఎక్కువ, కోపం ఎక్కువ, గోడ ఎక్కువ అని పక్క షాప్కి వెళ్ళిపోతావు. అలా కూడా నా గిరాకు దెబ్బతింటుంది. అది నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు ఎంత ఇది ఈ గల్లీకి ఇంత చరిత్ర తెచ్చారు కాబట్టి మీరే అర్థం చేసుకుని నాకు కూడా మరి ఏదోటి చూపించాలి. ఆవిడైతే మాకు డబ్బులు గట్ట ఇవ్వట్లేదు, చేయట్లేదు. నేను ఫుడ్ తిన్నా ఆవిడకి మా ఆయన 100 రూపాయలు ఫుడ్ తీసుకుంటాను, 100 రూపాయలకు 100 రూపాయలు ఇచ్చేస్తాను, అంతే, అంతవరకే.